ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు మొదటి రోజు భారత్ పైచేయి సాధించింది. లంచ్ బ్రేక్ వరకు వికెట్లు పడిన పోరాడిన సౌత్ ఆఫ్రికా లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్లో ఒక్కసారిగా కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్తో పాటు మొహమ్మద్ సిరాజ్ కూడా రాణించడంతో సఫారీలు 159 పరుగులకే ఆలౌట్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ వెరయన్ వికెట్ తీసి భారత్కు బ్రేక్ త్రూ ఇచ్చిన సిరాజ్ ఆ వికెట్ తీసే ముందు కెప్టెన్తో జరిగిన సంభాషణను బయటపెట్టాడు. సిరాజ్ వేసిన మొదటి 9 ఓవర్లలో 43 పరుగులు రావడంతో కెప్టెన్ గిల్ సిరాజ్ను పక్కన పెట్టేశారు. సిరాజ్ బౌలింగ్ వికెట్ల వైపు వెళ్లకపోవడం, సఫారీ బౌలర్లు బౌండరీలు బాదడంతో గిల్ సిరాజ్కు మళ్లీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడాడు. అదే సమయంలో నాకు ఒక్క ఓవర్ ఇవ్వు చాలు అంటూ గిల్ను ఒప్పించుకొని బంతిని తీసుకున్నాడు. మొదటి బంతికే వెర్రయన్ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపిన మియాభాయ్ అదే ఓవర్లో 4వ బంతికి మార్కో యాన్సన్ కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా కూడా మిగతా బ్యాటర్లను పెవిలియన్కు పంపి సఫారీలను ఆల్అౌట్ చేశాడు. అయితే తాను వికెట్లు తీయడంలో బుమ్రా సలహా బాగా పనిచేసిందంటూ సిరాజ్ చెప్పాడు. జెసీభాయ్ స్టంప్స్ కు మాత్రమే లైన్ పెట్టమన్నాడని, తాను అదే ఫాలో అయ్యానంటూ గుర్తు చేసుకున్నాడు. మార్కరం, రికెల్టన్ జోడీ ఆరంభంలో మంచి భాగస్వామ్యం ఇచ్చినా తాము మళ్లీ తిరిగి బౌన్స్ అయ్యామన్నాడు. పిచ్లో ఒక ఎండ్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 14 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసుకున్నాడు. అందులో 5 మేడిన్ ఓవర్లు కాగా 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా అక్షర్ 1 దంచుకుట్టాడు. దాంతో సౌత్ ఆఫ్రికా 55 ఓవర్లకే 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది.